హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్యతరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. ఏంటిలా కలుపుతున్నాను ఈ పౌడర్ అనుకుంటున్నారా? సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మా చిన్నోడిని పంపించేశాను కదండి హాస్టల్కి. సో అన్ని తయారు చేసి స్నాక్స్ అన్ని తయారు చేసి సున్నుండలు ఇవన్నీ. సో ఇప్పుడు మా పెద్దోడిని హాస్టల్కి పంపించాలన్నమాట. సో పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే మనకి ముందైతే ఈ పనులన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి. వాళ్ళు వచ్చింది ఒకటైతే మనం వాళ్ళు పంపించేటప్పుడు అన్నీ రకరకాలు చేసి పంపిస్తామన్నమాట. ఎందుకంటే దూరంగా ఉన్నా కానీ అక్కడ ఫుడ్ అనేది సరిగా ఉంటుందో ఉండదో, పిల్లలకి మంచి ఇమ్యూనిటీ కానీ మంచి శక్తినిచ్చే ఆహారము వాళ్ళకు ఉంటుందో ఉండదో అని చెప్పేసి మనం ఇంట్లోనే తయారు చేసి మంచిగా చేసి పంపిస్తామండి. సో అలానే ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ వాళ్ళు మనం చెప్పినా కానీ వినకుండా తినేస్తూనే ఉంటారు. అదైతే మనం చూస్తూ ఉండలేం కదా. అలానే సో అందుకే నేను ఇంట్లో ఇలాంటి బలమైన ఆహారము, సున్నుండలు కానీ ఇంకా నువ్వుండలు, వేసినగపప్పు ఇలాంటివన్నీ కొంచెం బలమైన ఆహారం అయితే పంపిస్తానండి. ఎందుకంటే వాళ్ళు జంక్ ఫుడ్ అలాంటివి ఏదన్నా తిన్నా కానీ సో వీటితో కొంచెమైనా వాళ్ళకి బలం వస్తుందనే ఉద్దేశంతో సో అందుకే ఇవి ఖచ్చితంగా పంపిస్తానండి. మంచిగా తాజా నెయ్యి తెప్పించి సున్నుండల్లో వేసి బాగా చేసి పంపించానండి. ఆల్రెడీ చిన్నోడికైతే చేసి పంపించేసాము, ఇంకా వీడికనమాట. ఈ సంక్రాంతికి చక్రాలు, చెక్కలు, అరిసెలు ఇలాంటి వాటికన్నా కూడా మనము చేసేవి కొన్నైనా సరే ఇవి చేసి పంపిస్తే బెటర్ అండి. ఎందుకంటే ఆ చెక్కలు, చక్రాలు అవన్నీ కూడా కడుపులో బాగా ఇదైపోయి వాళ్ళు ఆల్రెడీ బయట ఏదో ఒక ఫుడ్ తింటుంటారు, సరైన బలం అనేది ఉండదన్నమాట పెరిగే పిల్లలకి. మనం కూడా ఇలాంటి చెక్కలు, బిస్కెట్లు ఇలాంటివి కాకుండా సో ఇలాంటి మంచి ఆహారము వీలైనంత వరకు స్టోర్ ఉండేవి ఇలాంటివి అయితే పంపిస్తే హ్యాపీగా తింటారండి. సో ఇదనమాట. మరీ చెప్పాను మా అబ్బాయికి. మంచిగా నెయ్యి అయితే బాగా దట్టిగా వేసామండి. మంచి నెయ్యి బాగా జ్యూసీగా సున్నుండలు. బయట సున్నుండలు అయితే డ్రైగా ఉంటాయి కదా, ఇంత నెయ్యి వేసి బయట ఎందుకు ఉంటాయండి? అసలు ఎంత పెద్ద స్వీట్ షాప్లో కూడా ఇలా చేయరనమాట. కానీ మంచిగా నెయ్యి వేసి స్వచ్ఛంగా మనం ఇంట్లో మన చేతితో పిల్లలకి తయారు చేసింది చాలా బాగుంటుంది అనమాట. మా అమ్మ అయితే ఈ పిండి తీసుకొచ్చింది, మా అత్తయ్య అయితే నెయ్యి తీసుకొచ్చారండి. నేను టోటల్గా ఇవి చేశానండి. చూడండి, మంచి ఆర్గానిక్ బెల్లంతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవైతే నువ్వుండలు అనమాట, మా ఆడబడుచు చేసిందనమాట. మా అత్తయ్య తీసుకెళ్తే మా ఆడబడుచు చేసిచ్చింది. ఇంకా వేసిన పప్పు కూడా ప్యాక్ చేసేసానండి. బాగా పొట్టు తీసి చేశాను. పొట్టు మాత్రం ఉంచకూడదండి, ఎందుకంటే వేసిన పప్పు పొట్టు అనేది అంత మంచిది కాదనమాట, డైజెషన్ అంతగా ఉండదు. దానికి తోడు బెల్లము. సో ఈ వేసిన పప్పు తిన్నందువల్ల ఎన్ని ఎక్కువ తిన్నా పర్వాలేదు, కానీ దానికి తోడు ఈక్వల్ బెల్లం తింటే మాత్రం మంచి శక్తి వస్తుంది, లేదంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుందండి. సో ఈరోజు అయితే మేము వెళ్ళబోతున్నాం అనమాట. మా వాడు అన్నీ సర్దుకుంటా ఉన్నాడు. ఇంకా ఏమైనా ఉంటే సర్దుకోరా అని నేను సర్దుకోమని చెప్తుంటే వాడేమో పాటలు పడతా ఫోన్లో మాట్లాడతా టైంపాస్ చేస్తున్నాడు అనమాట. ఈరోజు యాక్చువల్లీ నెల్లూరుకి వెళ్తున్నామండి. దానికి వెళ్ళే ముందు బ్యాంకుకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. అందుకే మా వాడిని ఫాస్ట్గా కానివ్వమని చెప్తున్నాను. ఇంకా మా నాన్న, మా అత్తయ్య అయితే యాజ్ యూజువల్ అనమాట. మా అబ్బాయి ఊరి నుంచి ట్యాబ్ తీసుకొచ్చాడు. యాక్చువల్లీ వాడికి ల్యాప్టాప్ బదులు ట్యాబ్ వాడుతున్నాడండి వాడు, ఎందుకంటే ల్యాప్టాప్ లేదనమాట. సో ఇద్దరు ఆడుకుంటా కూర్చున్నారు. తర్వాత మేమైతే మాత్రం మా అమ్మని తీసుకొని బ్యాంకుకి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే గోల్డ్ కొంచెము పెట్టడానికి అనమాట. ఎందుకంటే మా అమ్మకి పొలం అనేది ఉంది, ఫీల్డ్. సో పొలం అనేది దాని ద్వారా ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా వస్తుందన్నమాట. సో దానికోసం అని చెప్పి గోల్డ్ పెట్టి ఇప్పుడు మన పిల్లలే చదువులు చదివించాలంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి కామన్గా ఉంటాయండి. బ్యాంకుకి అయితే ఇక్కడికి వచ్చేసామండి. మా అమ్మకి చిన్న పొలం ఉందనమాట, దాని మీద మాకు ఇలా లోన్ వస్తుంది. ఇలా గోల్డ్ పెట్టి మనం మనీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా మా అమ్మాయి పూర్తి చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది కామెడీగా. సో చూసి నవ్వుకోండి. ఆస్తి రాయించుకుంటాం మనం. మనగా నచ్చమ్మ ఆస్తి మొత్తం రాయించుకుంటున్నాం. యావదాస్తి మనవడి పేరున పెడుతున్న సందర్భంగా మీరే రాస్తారు, రాయాల్సిన పని లేదు, వచ్చేస్తాయి అంతే. వచ్చేస్తాయి అంటే అయినా మీరు ఆస్తులు రాయడానికి అసలు ఉండవు కదా అప్పటికి. నేనుండనా? అప్పటికి ఉండవు కదా అంటున్నా. నువ్వు కాదు మా ఆస్తులు చదువులకు పెట్టి అయిపోతాయి, ఏముండవుగా అంటాడు నిన్ను కాదు. ఇంకా మా ఆస్తులు మీరే, మాకెందుకు ఆస్తులు? తింటానుకుంటే చాలు, మీరు బాగుంది.
మేము సంపాదిస్తాం. సంపాదించి పిల్లలకు పెట్టుకోండి. పిల్లల చదువుల కోసం మనము గోల్డ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైనా సరే ఇలా లోన్ పెట్టుకొని ఫీజులు కట్టుకున్న తర్వాత మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ అది రిలీజ్ చేసుకోవడానికి. సో అందుకేనండి గోల్డ్ అనేది కంపల్సరీగా మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కొనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసాము. మా అబ్బాయి చూడండి ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడో. బిర్యానీ యాక్చువల్లీ వాడు అడిగాడండి, నేను వెళ్తున్నాను కదా నాకు ఇష్టమైన ఇస్మాయిల్ బిర్యానీ తెప్పించమ్మా అని. నేనైతే తెప్పించనని చెప్పాను, కానీ వాడు మాత్రం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. నేను వాడికి తెలియకుండా ఆన్లైన్లో పెట్టాను అనమాట, అందుకే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు అందుకని పదా తెచ్చుకో. మాట కూడా అండు. బాగుందా మా ఫేవరెట్ బిర్యానీ. ఎందుకు వచ్చిన కానీ చదువుతున్నావు కదా. ఇంకా కల్లో కూడా ఇదే వచ్చింది అని. ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు ఇది. లేట్ అయినా కానీ కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా పిల్లల కోసము అప్పుడప్పుడు బయట తెప్పించాల్సి వస్తుందండి. ఇంకా మా వాడైతే బయలుదేరుతున్నాడు అనమాట. ఇంకా మా అత్తయ్య వాడికి మనీ ఇస్తున్నారు, ఒక 500 పండగకి వచ్చాడు కదా. సో అందుకని చిన్నోడికి కూడా ఆల్రెడీ ఇచ్చారంట, ఇంకా వీడికి కూడా ఒక 500 ఇచ్చారు. సో సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారండి. తలకి నైట్ సౌండ్ పెట్టుకుంటాను బాగా, తల బ్రెయిన్ బాగుంటుంది. లేకపోతే ఎండ పెడితే అట్లా తల నొప్పి వచ్చింది. సరే ఇంకా అయిపోయినాయి. మేమైతే నెల్లూరుకి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మాత్రం కావల్లో మా హస్బెండ్ ఎక్కుతారు, ఎందుకంటే ఆయన ఆఫీస్లో అక్కడే ఉన్నారండి. సో అందుకే మధ్యలో తను పిక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువసేపు కూర్చోలేను, ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి ఇలా వెనకాల హ్యాపీగా పనుకున్నాను. మా అబ్బాయి అయితే ముందు సీట్లో కూర్చున్నాడు కదా, సో అందుకే నాకు హ్యాపీగా సీట్ మొత్తంలో హ్యాపీగా పనుకున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడి నుంచి వచ్చేస్తారు. తర్వాత అందరం కలిసి నెల్లూరు వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడ 4 days ఉండి ఆ తర్వాత మా అబ్బాయిని అక్కడి నుంచి పంపించేస్తాము. మా హస్బెండ్ అయితే అక్కడ కావాలనే బయట భోంచేశారనమాట. నా కోసం నాకు ఇష్టమని కిల్లీ తెచ్చారు. సో నాకు కిల్లీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఎవరు ఎక్కువ మంది ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తారు, కానీ నేను మాత్రం కిల్లీ కోసం వెయిట్ చేస్తాను. సో తప్పకుండా లంచ్ తినకపోయినా ముందు కిల్లీ అయితే తింటానండి, అంత ఇష్టం అనమాట. సో ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము. మీకు తెలుసు కదా మా ఇంటి కింద ఒక డాగ్ ఉందని, అది పెద్ద పెద్దగా అరుస్తాలు వేసిందనమాట. డాడీ పిలుస్తుంది. మేము ఇక్కడ 4 days దాకా ఉంటామని చెప్పాం కదా. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారు. ఇంకా మేమిద్దరం పైన ఒకళ్ళం ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి తనైతే ఆఫీస్ దగ్గర దింపేసి బండి తీసుకొని మా ఇద్దరిని ఏదైనా షాపింగ్ మాల్కి అలా వెళ్ళమన్నారండి. మా పెద్ద అబ్బాయి ఏదైనా బట్టలు తీసుకుంటాడు, వాడికి ఏదైనా నైట్ వేర్ అలాంటివి ఏమైనా కావాలంటే తీసుకోమని. సో తనైతే దించేసి మా అబ్బాయి నేనైతే మాత్రం ఇలా విశాల్ మార్ట్కి వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే విశాల్ మార్ట్లో మనకి డీమార్ట్లో సరుకులు ఎలా తక్కువగా ఉంటాయో ఇక్కడ విశాల్ మార్ట్లో కూడా ఇలా క్లాత్స్ కానీ ఏవైనా కానీ కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. చాలా బాగుంటాయి అనమాట. మీకు అర్థం అవ్వాలని డీమార్ట్ని కంపారిజన్ చేశాను. సో అలా అనమాట. ఇక్కడ మంచి వెరైటీస్ కూడా ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత మంచిగా ఏం లేవు, కానీ మంచి కలెక్షన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఉన్నాయన్నమాట. దాంట్లో మావాడు నచ్చినవి ఏవో కొంచెం తీసుకున్నాడండి. చాలా తక్కువగా రీజనబుల్గా ఉంటాయి అనమాట. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కూడా, కొత్తగా స్టాక్ వచ్చినట్టుంది. వాడికి నచ్చినవి అయితే ఒక 2-3 తీసుకున్నాడు. టీ షర్ట్ కూడా తీసుకున్నాడు. చాలా బాగున్నాయండి. బ్లాక్ కావాలన్నా వైట్ కూడా కావాలి.
రెండు కాదు ఒకటే. ఓకే థ్యాంక్ యూ. ఏటి 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 ఇంకా చూస్తున్నావు ఏటి? ఓన్లీ వన్. యాక్చువల్లీ నేనైతే ఏం తీసుకోదలుచుకోలేదు, కానీ లాస్ట్ టైం చెన్నైలో నేను టాప్స్ తీసుకున్నాను కదండి. సో అక్కడైతే మాత్రం కింద ప్యాంట్స్ దొరకలేదనమాట, ప్లాజాస్ తీసుకోవాలని. సో ఇక్కడ మాత్రం కలెక్షన్ బాగుంది. ఈ డ్రెస్సెస్ కూడా లేడీస్ కూడా మంచి కలెక్షన్ వచ్చాయండి. సో ఇక్కడైతే చూసానమాట. టాప్స్ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి రెండైతే మాత్రం ప్లాజాస్ తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో లెగ్గిన్స్ కన్నా కూడా ప్లాజా టైప్ ప్యాంట్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో నేను కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ప్లాజాస్ అయితే రెండు తీసుకున్నాను. కరెక్ట్గా మ్యాచ్ అయిందండి, మంచి కలెక్షన్ ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. రిటర్న్ అయ్యే దాంట్లో వెళ్ళేటప్పుడు మంచిగా స్నాక్స్ ఏదైనా, మా అబ్బాయి నేనుంటే మంచిగా ఎంజాయ్ చేస్తామండి. ఎక్కడైనా సరే వెళ్ళడం కానీ తినడం కానీ, లేదంటే ఎక్కడికన్నా పార్క్కి వెళ్ళి కూర్చోవడం కానీ, కబుర్లు చెప్పుకోవడము, ఇంకా ముచ్చట్లు ఇలా అన్నీ మాట్లాడుకుంటా కూర్చుంటాము. ఇక్కడైతే మాత్రం పానీపూరి బండి దగ్గర తిందామని చెప్పాడు అనమాట. సో నాకు యాక్చువల్లీ ఇష్టం లేదండి, ఎందుకంటే కొంచెం మా పానీ గ్యాస్ ట్రబుల్ వస్తుందని చెప్పి నేను తిన్నాను. కానీ మా వాడి కోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చానమాట. చిన్న చిన్న సరదాగా ఉండే చిన్న చిన్న వాటిని మనం ప్రతిదీ కాదనకూడదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. సో దాంతోపాటు తిన్నానండి, దహీపూరి తిన్నామన్నమాట. యాక్చువల్లీ బాగుంది, ఓకే ఓకే అన్నట్టు ఉంది అనమాట. ఏంటిది ఏమేసారు ఇదేనా బాగుండేది? ఏమమ్మా అక్కడ పెట్టేవాళ్ళు అదే అనుకున్నా. నేను కాదా? నేను కాదు, ఏం చేయలేదు తిని. తింటే బాగానే ఉందా? దాని తర్వాత మా అబ్బాయికి ఇష్టం అని చెప్పి ఈ వింగ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మాత్రం అసలు నెల్లూరులో ఎఫ్ఎఫ్సి అని ఒకటి ఉందండి, నిజంగా చాలా బాగుంటాయి అనమాట. వితౌట్ స్పైసెస్ ఇంకా మసాలా కానీ అసలు ఏమీ అలాంటివి ఏమీ ఉండవండి. అసలు స్పైసెస్ కానీ కొంచెం కారంగా కానీ అలా ఉండవు. చాలా చాలా ఫ్రెష్ చికెన్తో చేస్తారు, చాలా బాగుందనమాట. ఇలా చల్లని వాతావరణంలో అసలు బయట అయితే చందమామ కనిపిస్తున్నాడు అనమాట. ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ బయట పెంట్ హౌస్ అయితే మాత్రం చూడండి ప్లేస్ ఎలా ఉంది. ఇలాంటి ప్లేస్లో ఇలా మంచిగా వేడివేడిగా తింటుంటే చాలా నచ్చిందనమాట మాకు. అసలు మంచిగా ఇక్కడ బయట కూర్చుంటే చాలండి, అసలు చాలా బాగుంటుంది. చేశాడు మా ఆయన. చూపిస్తానా? చందమామ ఏందా చూపింది? చూపిందిరా, కిట్టు పెడుతుంటే అంతేరా. నువ్వున్న అమూల్యమైన టైంని నేను ఇలా చేయాలి కదా. మీరున్న ప్రతి టైం నాకు అమూల్యమే కదా. యాక్చువల్లీ మా వాడి రూమ్మేట్స్తో చాటింగ్ చేస్తున్నాడు అనమాట. నేను అది చూసి వాడిని కావాలని వాడిని ఇరిటేట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్తోనే చేస్తున్నాడు వాడు చాటింగ్. అమ్మమ్మ అదిగో మా వాడు చాటింగ్ చేస్తున్నాడు, చూడండి చూచారా 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 చూచారా. తనతో కాదులమ్మా, నువ్వేంటో తనతో అంటండి బాబోయ్, అయ్యో బాబోయ్, తనతో అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. పడుకుంటావా? ఒకసారి చూడు ఏంటి చేయగలవా లేదా, ఇలాంటి న్యాయం చేస్తాను. అదే చూస్తా. ఇప్పుడు నా చేత మా అబ్బాయి ఫిజియోథెరపీ చేస్తున్నాడు కదా నాన్న. పడుకోమా ప్లీజ్ మా. ఫిజియోథెరపిస్ట్
డాక్టర్ ఫిజియోథెరపిస్ట్, ఫిజియోథెరపీ డాక్టర్. ఓకే, నెక్స్ట్. ఓకేనా, చేయగలుగుతున్నావా? ఓకే, చెయ్యి. అంతా పైకా? ఇట్లా పెట్టాలి స్ట్రైట్గా. 2 3 4 ఇంట్లో పని చేయమంటే చేయవు కానీ ఈ మాత్రం చేస్తున్నావు. 5. నేను ఎక్సర్సైజ్ చేసేలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసాడు టిఫిన్ తీసుకొని. సో లేసి ముందు టిఫిన్ చేసేయండి అని, ఎందుకంటే బయట ఇంట్లో చేయడానికి అవకాశం లేదండి, ఎక్కువగా కొంచెం కొంచెమే చేయాలన్నమాట. అందుకే టిఫిన్ బయట నుంచి తెచ్చారు. కానీ మా అబ్బాయి అయితే 3 days ఇక్కడే ఉండిపోతున్నాడు. చిన్న స్టవ్ అయితే ఉందండి కిచెన్ లేని ఈ వంటగదిలో. ఆ చిన్న స్టవ్ మీద రేపు మా అబ్బాయికి ఏం కావాలో 3 days మంచిగా చేసి పెట్టాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు హాస్టల్కి. సో రేపు వీడియోలో ఇవన్నీ చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.